ఈరోజు సరికొత్తమైన ఫుడ్ బ్లాగింగ్ తోని మీ ముందుకైతే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అది కూడా మా అన్న నేను కలిసి చేస్తున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు మా అన్న అయితే రూమ్లో చేసుకునేవాడు. అది సింపుల్గా ఎలా చేసుకోవాలని ఈరోజు వాడే చేసి చూపిస్తాడు మీకోసం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈజీగా ఉంటుంది. ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా ఇలా తీసి పెట్టుకున్నాడు. కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ముందుగా చికెన్ అయితే తీసుకున్నాం. ఒక పావు కిలో సపరేట్గా తీసుకున్నాం. ఇంకొక 1 kg అలా సపరేట్గా తీసుకున్నాం. టోటల్గా 1.5 kg తీసుకున్నాం. ఒక పావు కిలో కంటే ఎక్కువ కర్రీ కోసం అయితే తీసుకున్నాం. దానికి కావాల్సిన అన్నీ కూడా ముందుగా మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాడు. రెండు ఒకటేసారి చేస్తున్నాడు. సేమ్ మ్యారినేషన్ కోసం చికెన్ కర్రీ కోసమైనా మ్యారినేషన్ కోసమైనా సేమ్ ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాడు. అన్నీ కూడా అందాజతోని వేసుకుంటున్నాడు. ఎందుకంటే లేడీస్ అయితే ఏమైనా కొలతలు బట్టి అలా చేసుకుంటారేమో, కానీ మా అన్న ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్ ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి అందాజ వేస్తూనే పోతున్నాడు. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి అన్నీ కలిపేస్తాడు. పెరుగు కూడా వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసేస్తాడు. అయితే బ్యాచిలర్స్కి ఈజీగా ఉండే విధంగానే చెప్తున్నాడు. లేడీస్ అయితే ఒకదాని వెంట ఒకటి ఇట్లా నీట్గా ప్రాసెస్ అలా చేస్తూ వెళ్తారు కదా. మా అన్న అయితే బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే విధంగా ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాడు. అయితే నేనే చెప్పాను, చికెన్ బిర్యానీ నాకు అచ్చంగా అలా తినబుద్ధి కాదు, చికెన్ కర్రీ సైడ్కి ఉంటే బాగుంటుందంటే, అయితే ఏముంది కొంచెం చికెన్ తీసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. మ్యారినేషన్ చేసుకున్నాక అందులో నుంచి అయినా తీసి పక్కకు పెట్టుకోవచ్చు, కానీ కొంచెం క్వాంటిటీ తెలియడం కోసమని ముందే తీసి పక్కకు పెట్టుకున్నాం. ఇలా ముందుగా మొత్తం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్లో లెమన్ కూడా మొత్తం చేతిలో ఇలా అనుకొని అది కూడా కలిపేసి మ్యారినేషన్ కోసం పెట్టుకుంటాడు. మెయిన్గా ఈ వీడియో వచ్చేసి బ్యాచిలర్స్ రూమ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా ఎలా చికెన్ బిర్యానీ చేసుకోవాలో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పుకోవచ్చు. తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసుకోవాలనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ముందుగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కదా, మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. అవి మంచిగా గోలే వరకు ఉంచుకోవాలి. ఇలా మనకు కూడా అప్పుడప్పుడు డైలీ మన చేతి వంటే తినడం కాకుండా అప్పుడప్పుడు ఎవరైనా చేసి పెట్టి తినాలని ఉంటుంది కదా. అలా ఈరోజైతే నేను ఫుల్గా తినేయచ్చు అని ఒక థాట్తోని మా అన్న అయితే చేస్తూ ఉంటే నేను వీడియో తీసేసుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ చల్లారితే కొంచెం క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడైతే కర్రీ కోసం ఇది కూడా ఈజీగా ఉండే విధంగా చెప్తున్నా. అయితే మా అన్నకి చికెన్ బిర్యానీలో అయినా బగారన్నం ఎక్కువ నచ్చదంట. చికెన్ బిర్యానీ కానీ ఇంకా కర్రీ కానీ ఇట్లా అన్ని ఆకులు ఉండొద్దంట. చిన్నపిల్లలకు కూడా ఎలా ఉంటుందో సేమ్ మా అన్నకు కూడా అన్ని ఏరుకునే విధంగా ఉండద్దు. అందుకని పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ ఒకటే దాంట్లో వేసి మంచిగా వేయించుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వచ్చేసి జీడిపప్పు కూడా వేసుకుందామన్నాడు. సేమ్ నాకు తింటుంటే ఎలా అనిపించిందంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి గ్రేవీ ఇస్తారు కదా, ఇవి ఇలా పేస్ట్ చేసుకున్నది అలా ఉందండి. ఫ్రిడ్జ్లో పెట్టిన మ్యారినేషన్ అయిపోయింది, అదంతా కూడా తీసాం. రైస్ అయితే ముందుగానే నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్. నేను మా అన్న అయితే మంచిగా గోలు ఇచ్చేసి పేస్ట్ చేసి పెట్టమని నాకు అప్పగించాడు. ఇవన్నీ కూడా వాడే చేశాడు, కాకపోతే ఒక పేస్ట్ మాత్రం నన్ను చేసి ఇవ్వమని చెప్పాడు. మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా పేస్ట్లో ఉంది. సేమ్ టేస్ట్ మాత్రం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుంది. మా పాప అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంది, చాలా హంగ్రీగా ఉంది. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అద్వైతకి. ఎప్పుడెప్పుడు అవుతుందా అని అక్కడ వెయిట్ చేస్తుంది. మధ్య మధ్యలో వస్తూ చూస్తూ వెళ్తుంది. అయితే మనం పేస్ట్ వేసేసాం కదా, మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు కారం అయితే వేసేసుకోండి. కారం వేసేసుకున్నాం కదా, మనం ముందుగానే మ్యారినేషన్లో వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి.
ఎక్కువ తక్కువ అయితే చిన్నపిల్లలు కూడా తింటారు కదా. ఓన్లీ బ్యాచిలర్స్ అయితే మీరు మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుకు మీరు వేసేసుకోండి. మంచిగా గోలాలి. చికెన్ అనేది మంచిగా గోలిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న దాంట్లోనే వాటర్ అన్నీ తీసుకొని ఇలా చేసుకోవాలి. కొంచెం ఉడికే వరకు ఆగండి. ఇంకా వేరే బౌల్ తీసేసుకొని అందులో మీ ఆయిల్ ఎంత అయితే తినగలుగుతారో అంత ఆయిల్ అయితే వేసుకోండి. చికెన్ బిర్యానీ కాబట్టి ఆయిల్ మంచిగానే పడుతుంది. పక్కనే బయట రోడ్ వేస్తున్నారు. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా వస్తుంది. అన్ని డోర్స్ అన్ని క్లోజ్ చేసినా కూడా సౌండ్ అయితే వస్తుంది. ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి. మీ దగ్గర ఉన్న పెద్దది అయితే తీసుకొని పెట్టుకోండి బౌల్. ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసమని, అదంతా కూడా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. బ్యాచిలర్స్ అంతా వేస్ట్గా చేసేస్తారు అని అనుకుంటారు కదా. మా అన్న చూసారా, మూతకున్నది కూడా మంచిగా నీట్గా ఊడ్చేసి వేస్తున్నారు. ఓన్లీ లేడీసే ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అసలు ఏం పోనివ్వకుండా చేత్తో వేస్తారు అనుకుంటాం కదా. మా అన్న కూడా నీట్గా మిక్సీలో ఉన్నది మొత్తం వేసేస్తున్నాడు. కొంచెం కూడా వదిలిపెట్టకుండా గ్రేవీ మొత్తం వేస్తున్నారు. నాకైతే తింటుంటే ఎలా అనిపించిందంటే నేను చేసేదానికన్నా కూడా రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది ఎందుకు అని అనుకున్నా. పేస్ట్ అయితే అన్నీ కలిపేలా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ నాకు రెస్టారెంట్ స్టైల్ అలా అనిపించింది. అదంతా మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకు మ్యారినేషన్ చేసుకున్నంతా కూడా వేసుకోవాలి. పేస్ట్ మంచిగా గోలుగానే మ్యారినేషన్ చేసుకున్నంత వేసుకోవాలి. అయితే నాకు చికెన్ బిర్యానీలో వచ్చే ముక్కలంటే ఎందుకో ఎక్కువ నచ్చదు. అది ఉడకదనో ఎందుకో అలా నచ్చది. అందుకోసం అని చెప్పేసి కొంచెం లెగ్ పీస్ లాంటివి కొన్ని ఒక 4-5 అలా మంచి పీసెస్ తీసుకొని 6 అలా వేసేసుకున్నాం. ఇదంతా కర్రీ చేసేసుకున్నాం. మనకు బిర్యానీలోకి కర్రీ ఉంటే బాగుంటుందని నాకు కర్రీలో ఉండే పీసెస్ అంటేనే ఇష్టం. మా పాపకు కూడా అంతే, కర్రీలో ఉండే పీసెస్ ఇష్టం, బిర్యానీలో ఉండే రైస్ ఇష్టం. సేమ్ అలానే చేసాం. ఇప్పుడు రైస్ వచ్చేసి ముందుగా నానబెట్టుకున్నాం కదా, అందులోనే ఓల్ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని ఒక 60 to 70%, ఆల్మోస్ట్ 80% కూడా ఉడికినా ఏం పర్లేదు. కొంచెం గీ అనేది యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల కూడా లెమన్ కూడా యాడ్ చేసుకుంటారు కొందరు. గీ ఆర్ నెయ్యి ఏదైనా కూడా యాడ్ చేసుకుంటే ఆ అన్నం అనేది మెతుకులు అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా ఉంటుందని ఇలా వేస్తారు. సాల్ట్ వేసేసుకున్న తర్వాత మీరు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఉడికిందా లేదా అనేది. ఇలాంటి జాలీది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇది మంచిగా ముక్కలన్నీ కూడా కొంచెం గోలాలి. ఎందుకంటే చికెన్ బిర్యానీ అన్నం వేస్తాం కదా, మంచిగా గోలాలని ముందే కొంచెం ఇది కూడా 50 to 60% మంచిగా ఉడకాలి ముక్క. ఉడికిన తర్వాత రైస్ అంతా కూడా ఈ జాలి లాంటి దాంతో వాటర్ అంతా కూడా ఇలా అనుకొని ఇలా పైన చల్లుకోవాలి. మధ్య మధ్యలో మీరు ఆల్రెడీ గోలిచి పెట్టుకుంటారు కదా ఆనియన్స్, అవన్నీ కూడా మిడిల్లో వేసుకోండి. అలా వేసుకుంటే మంచిగా ఉంటుంది. మధ్యలో నెయ్యి కూడా, నెయ్యి యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే. మీరు లేదంటే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు, ఉంటే మాత్రం నెయ్యి తప్పకుండా వేసుకోండి. ఇలా రైస్, కొన్ని ఆనియన్స్, కొంచెం గీ, మధ్యలో ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ అనేది ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. ఎవరికి ఏ కలర్ అంటే ఇష్టం ఉంటుందో అది ఆ వాటర్లో కలిపేసుకొని
అలా రైస్ వేసుకున్న తర్వాత పోసుకొని పెట్టుకోండి. చూసారా, ఇలా చేసుకోవాలి. లాస్ట్లో పైన నెయ్యి కూడా పోసుకోండి. ఇలాంటి మరెన్నో నేను ఫుడ్ బ్లాగ్స్ కానీ అన్ని బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలకి కూడా ఫుడ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి లైక్ చేయండి మర్చిపోకుండా. లాస్ట్లో మిగిలిపోయిన ఆనియన్స్ అన్నీ కూడా మనం పక్కకు పెట్టుకున్నాం కదా, మధ్య మధ్యలో వేసుకున్నాయి. ఇంకెన్ని ఉంటే అన్నీ పైన మొత్తం వేసేసుకోండి. ఇంతకుముందు మా చిన్నక్క చేసిన చికెన్ బిర్యానీ చేశాను. తను వేరే స్టైల్లో చేసింది, మా అన్న వేరే స్టైల్లో చేశాడు. మా అన్న చేసింది ఏంటంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ప్లస్ బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర పుదీనా కూడా తురిమింది ఉంటుంది కదా, అది కూడా పైనుంచి గార్నిష్ లాగా చేసుకొని పెట్టుకోండి. సలాడ్ కోసం ఆనియన్స్, కీరా, లెమన్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. అలా మూత పెట్టేసుకొని మనకి ఉమ్మగిల్లిందంటే సరిపోతుందండి, అయిపోయినట్టే చికెన్ బిర్యానీ. చూడండి ఎంత యమ్మీ యమ్మీ టేస్టీగా వచ్చిందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నాకు నార్మల్గా హోటళ్ళల్లో చికెన్ బిర్యానీ అంటే అస్సలు నచ్చదు. మా శ్రవంతక్క చేసిన, మా అన్న చేసిన, మా అమ్మ చేసిన నాకు చాలా నచ్చుతుంది. నాకు అంతగా చేయడం రాదండి, కాకపోతే వీళ్ళు చేసినైతే నాకు చాలా నచ్చింది. చూసారా, రైస్ ఎక్కడ కూడా అతుక్కోకుండా ఎంత యమ్మీగా ఉందో. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఎవరైనా ఒకరు ట్రై చేస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. అడుక్కైతే ముక్కలు ఉంటాయి కదా, అవి అందరికీ వేద్దామన్నట్టు డౌన్ నుంచి తీస్తున్నాడు. ఎక్కడ కూడా అతుక్కోకుండా మంచి వచ్చిందండి. ముక్క చూసారా, మంచి ఉడికిపోయింది. నాకు హోటళ్ళల్లో అంత నచ్చదు, కానీ మా అన్న చేసింది అయితే ఈ పీసెస్ కూడా చాలా బాగా నచ్చింది. అయితే హాఫ్ ఇందులో హాఫ్ కర్రీ చేసుకుంటే అయిపోయేది అనిపించింది. మేము కర్రీయే ఎక్కువ చేసుకున్నాం, చికెన్ బిర్యానీలోనే తక్కువ వేసుకున్నాం పీసెస్. నచ్చదని చెప్తే అలా చేశాడు, కాకపోతే హాఫ్ వేసుకోవాల్సింది అని అనిపించింది లాస్ట్లో. టేస్ట్ అయితే నిజంగా చాలా సూపర్గా ఉందండి, యమ్మీ యమ్మీగా సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైనా న్యూ బిగినర్స్ వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీగా కుక్ చేసేస్తాడు కదా, ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి హార్డ్ వర్క్ లేకుండా ఈజీగా చేసేసాడు. నాకైతే చికెన్ బిర్యానీ అంటే అమ్మో అనిపిస్తుంది. అందరం కూడా రైస్ పెట్టుకొని ఒక్కొక్క ముక్క పెట్టేసుకొని ఆనియన్, కీరా, లెమన్ అన్నీ పెట్టేసుకొని కర్రీ వేసేసుకొని సర్వ్ చేసుకున్నాం. కర్రీ చూసారా, మేము కర్రీనే ఎక్కువ చేసుకున్నాం. కర్రీ ఎక్కువ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ చికెన్ బిర్యానీ ఉందని కొంచెం దగ్గరికి చేసుకున్నాం, గ్రేవీ అంతా వేసుకొని కూడా. మరీ సూప్ ఉంటే నచ్చదు నాకు. చూసారా, మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. తప్పకుండా లైక్ అయితే చేయండి. మా పాప లాస్ట్లో మీకు తిని చెప్తుంది ఎలా ఉంది అనేది, ఒకసారి చూడండి. చాలా నచ్చిందంట తనకు కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ కూడా 902 వరకు వచ్చారు, ఇంకా 98 అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ.